జిల్లా రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది. ఏలేశ్వరం మండలంలో వరద ఉధృతి వైపు కొనసాగుతోంది. అప్పన్నపాలెంలో బ్రిడ్జ్ పైనుండి వరద ప్రవాహం కొనసాగుతోంది. 6 గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ఏలేశ్వరం వైపు వెళ్లే వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు అధికారులు. కాకినాడ జిల్లా రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది. దీంతో రాజుపాలెం కాలనీ లోపలికి భారీగా వరద నీరు చేరుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. గ్రామస్తుల్ని అలర్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితుందో వివరించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఒకవైపు ఫ్లాష్ ఫ్లడ్ అని అలర్ట్ ఇచ్చారు, ఇప్పుడు కాలువకి గండి పడింది. ఏంటి పరిస్థితి రాజుపాలెంలో? ప్రజలందరూ ఏమంటున్నారు? వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన సిచ్యువేషనా? ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతం రాజుపాలెం అయితే కిర్లంపూడి నియోజకవర్గానికి సంబంధించిన రాజుపాలెంలో ఇప్పటికే గండి పడడంతో అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. చాలా మందిని పునరావాసాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ అప్పన్నపాలెంలో ఉన్నాం. 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పన్నపాలెంకి సంబంధించిన ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా 24 టీఎంసీలు దాటేయడంతో, అంటే పరిధి నుంచి దాటేయడంతో డేంజర్ బెల్స్ మోగించారు. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ అప్పన్నపాలెంకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ పూర్తిగా కుంగిపోయింది. 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలకి స్వల్పంగా దెబ్బతినడంతో రాకపోకలు సాధారణంగా సాగిస్తున్నారు. కానీ ఎగువ నుంచి వస్తున్నటువంటి పెద్ద ప్రవాహం మొత్తం చూడొచ్చు. బ్రిడ్జ్ని ఢీకొని దిగువకి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. దీంతో ఏలేశ్వరానికి సంబంధించిన అటువైపు గ్రామస్తులంతా కూడా ఉండిపోయిన దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళు ఇటువైపు రావడానికి లేదు, ఇకతుల వాళ్ళు అవతలకు వెళ్ళడానికి లేదు. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ఏలేశ్వరం వెళ్ళాలంటే కనుక దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల మేర చుట్టుముక్కలంతా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 2 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఈ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏలేరు ప్రాజెక్టు సంబంధించి పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎక్కడికెక్కడ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అప్పన్నపాలెం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా చూడొచ్చు, గ్రామస్తులను ఆగిపోయారు. ఇక్కడ బ్రిడ్జ్కి సంబంధించి రాకపోకలు నిలిపేశారు. పోలీసులు అప్రమత్తమయ్యి ఎక్కడికెక్కడ రోడ్డుకి అడ్డంగా మట్టి దిమ్మను వేసేసినటువంటి దృశ్యాలు కూడా చూడు. స్థానికులు ఇక్కడ ఉన్నారు. అంటే మొత్తం మీకు రాకపోకలు ఎన్ని గ్రామాలకు నిలిచిపోయినాయి? ఇంచుమించుగా ఇరిపాక, మావుడాడ, నరేంద్రపట్నం, బావర్ నుంచి కూడా ఇటువైపు నుంచి విద్యార్థులు వస్తుంటారండి. నిత్యం నడిచే రైతులు తమ కూరగాయలు కూడా తెచ్చుకొని మార్కెట్లో విక్రయం చేసుకుంటుంటారండి. దీనివల్ల చాలామంది విద్యార్థులకు అంతరాయం కలుగుతుంది. ప్రవాహం ఎప్పుడు లేదు కదా, 24 టీఎంసీలు ప్రాజెక్ట్ ఎప్పుడు దాటలేదండి. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారండి, బ్రిడ్జ్ చేస్తానని, ఎటువంటి చేయలేదండి. కానీ ఇప్పుడైనా అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు బ్రిడ్జి ఇంచుమించు 4 నుంచి 6 గ్రామాల వరకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటువైపు పదుల సంఖ్యలో నిలిచిపోయినటువంటి స్థానికులు ఒకసారి చూడొచ్చు. వాళ్ళని బారికేట్లు పెట్టి పోలీసులు ఆపేసినటువంటి పరిస్థితి. ఇటు బ్రిడ్జ్ కూడా ఎక్కడికక్కడ మొత్తం పైనుంచి పొంగుతున్న, ఒకసారి ఇటు దృశ్యాల్లో చూడొచ్చు, పైనుంచి పొంగుతున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఎగువ నుంచి అటు మన్యం ప్రాంతం, రంపచోడవరం కానివచ్చు, అడ్డతీగల నుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం అంతా కూడా ఏలేశ్వరం మండలం, ఇది అప్పన్నపాలెం. దీని కిందకి వెళ్తే రాజుపాలెంకి సంబంధించిన గండి పడడంతో అక్కడ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని గ్రామాలను ఎక్కడికెక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ఉధృతంగా ప్రవహించి పూర్తిగా ఈ సాయంత్రానికి పూర్తిగా బ్రిడ్జ్ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కింద పిల్లర్స్ దగ్గర నుంచి మట్టంలోకి నీరు చేరిపోవడంతో బ్రిడ్జ్ అణువణువు కుంగిపోయి ఈ గ్రామస్తులకి రాకపోకలు నిలిచిపోవడంతో దాదాపుగా వీళ్ళు మళ్ళీ బ్రిడ్జ్ వేస్తే గానీ 30 నుంచి 40 కిలోమీటర్లు తిరిగి కానీ అవతల వరకు రైతులకు కానివచ్చు, స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చూడండి, మరి మధ్యాహ్నం కూడా రివ్యూ మీటింగ్ ఉంది 3 గంటలకి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో ఎలా చర్చిస్తారు, స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి ఎలాంటి సహాయం చేయబోతున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ అధికారులు, కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి పొంగి పొల్లడంతో, డేంజర్ స్పెల్స్ మోగడంతో నదీ పరివాహక చుట్టూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.